రాజ్యం కంటే తండ్రి మాట మిన్న అనుకున్నాడా మహానుభావుడు. అయోధ్యలోని సిరి సంపదలను సుఖాలను చిటికెలో త్యజించి నారచీరలు కట్టి అడవి బాట పట్టిన ధీరోదాత్తుడు మన రఘురాముడు. సీతమ్మ అడుగుజాడల్లో లక్ష్మణుడి అండతో ఆ అడవిలో ఆయన చేసిన సంచారం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. శ్రీరామ కరుణామృతం నుండి ఆది శంకరాచార్యుల అమృతతుల్యమైన శ్లోకం, దానికి సాటిలేని తెలుగు పద్యానువాదాన్ని ఈరోజు మనం స్మరించుకుందాం. ముందుగా శంకరాచార్యుల వారి దివ్య వాణి. త్యక్త సాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా సానుజాయాస్తు మంగళం. దీన్ని అంతే అందంగా అచ్చతెలుగు తేటదనంతో చేకూరి సిద్ధకవి గారు ఇలా అనువదించారు. హారికి అయోధ్య సౌఖ్య పరిహారికిన్ అంచిత చిత్రకూట సంచారి కుదారికిన్ వినుత సంయమికిన్ శరచాపధారికిన్ స్మారమణీజ లక్ష్మణ సమన్విత మూర్తికి భవ్యకీర్తికిన్ శ్రీ రఘురామచంద్రునకు సేవక సేవధికిన్ శుభం బగున్. సాకేతపురమనే అయోధ్యను విడిచిపెట్టి చిత్రకూట పర్వత ప్రాంతాల్లో విహరిస్తున్న ఆ రాముడు సామాన్యుడు కాడు. ఆయన ధీరోదాత్తుడు, అంటే అత్యంత ధైర్యశాలి, మనోబలం కలిగినవాడు, సకల మునుల చేత యోగుల చేత సేవింపదగినవాడు, పవిత్రమూర్తి. చేతిలో ధనుర్బాణాలను ధరించి ఒక పక్కన లక్ష్మణుడు, మరో పక్క సీతమ్మ కొలువై ఉండగా భక్త జనులందరికీ కొంగు బంగారంలా కనిపిస్తున్న ఆ రామయ్యకు మంగళమగుగాక. ఆయన సేవలో తరించడం మనందరి అదృష్టం. ముగించే ముందు ఒక ముఖ్యమైన మాట. మహతి భక్తి దాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహమే మాకు అసలైన బలం. అయితే మా వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో ఎక్కువ మంది ఇంకా మా ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదని మా గణాంకాలు చెబుతున్నాయి. నేటి డిజిటల్ ప్రపంచంలో మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు వెలకట్టలేని మద్దతు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో మా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయించండి.